వేసవి అనగానే పశుపోషణలో చాలా వరకు కూడా ఒడిదుడుకులు అనేది వస్తూ ఉంటాయి. ఈ పశుపోషణలో ఎలాంటి మెళకువలు పాటిస్తే పాడిలో దిగుబడి తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంది? అదేవిధంగా దూడల పోషణ ఏ విధంగా చేపట్టాలి? ముఖ్యంగా వడదెబ్బ తగలకుండా ఉండాలి అంటే వేసవి తాపాన్ని తప్పించుకొని పాడిలో మంచి లాభాలు ఆర్జించాలి అంటే ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే పాలల్లో మంచి లాభాలు ఆర్జించవచ్చు? ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి కలుజువలపాడు పశు వైద్యాధికారిని డాక్టర్ జె సౌజన్య గారు మన ముందున్నారు. వారి ద్వారా ఈ పాడి పశువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, ముఖ్యంగా పాడి పంట అంటుంటారు. పంట కంటే కూడా ఇవాళ పాడికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే పంటలో ఒడిదుడుకులు అనేది సహజంగా వస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ పాడిని చాలామంది రైతాంగం ఎంచుకొని ఈ పాడి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ పాడి పశువులను ఏ విధంగా పోషణ చేయాలి, ముఖ్యంగా ఈ వేసవిలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే పాల దిగుబడి తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంది? అదేవిధంగా దూడల మరణాలు తగ్గించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇత్యాది అంశాల గురించి రైతులకు సవివరంగా తెలియజేయండి మేడం. పశుపోషణ వ్యవసాయానికి అనుబంధం. రైతులను పశువులు ఆదుకుంటాయి. అయితే పశువుల పోషణ సంరక్షణ విషయంలో రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలి. పాడి పరిశ్రమలో 10% నష్టాలు వాతావరణ ప్రభావం వలన కలుగుతాయి. ముఖ్యంగా వేసవిలో ఏమాత్రం ఆదమరిచినా పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తిపై ప్రభావం పడి రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది. మనుషులతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఎండల తీవ్రత అధికంగానే ఉంటుంది అనే ఆందోళన రైతులకు ఉంటుంది. ఒక్కొక్కసారి పాడి పశువులు వడగాల్పుల సమయంలో మరణించే అవకాశము ఉంది. ఈ పరిస్థితులు పాడి రైతులకు సవాలుగా మారుతుంది. వేడి తాపానికి ఏ పశువులు త్వరగా లోనవుతాయి అంటే ముఖ్యంగా గేదెలు. వాటి నలుపు చర్మంలో స్వేద గ్రంథులు లేని కారణంగా అవి వేడి తాపం లేదు వడదెబ్బకి త్వరగా లోనవుతాయి. అదేవిధంగా సంకర జాతి పశువులైనటువంటి హెచ్ఎఫ్ క్రాస్, జెర్సీ క్రాస్ బ్రీడ్స్ కూడా ఎండవేడిమికి తట్టుకోవడం కష్టంగా ఉంటుందన్నమాట. పశువులు బయట ఉష్ణోగ్రతతో పాటు శరీరంలో జరిగే వివిధ జీవక్రియల వలన ఉద్భవించే ఉష్ణోగ్రతను తట్టుకోవలసి రావడంతో పశువులు చాలా ఒత్తిడికి లోనవుతాయి. చిన్న చిన్న మెలకువలు పాటించడం ద్వారా ఈ పరిస్థితులను అధిగమించవచ్చును. ముఖ్యంగా గృహ వసతి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అధిక వాతావరణ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ పశువుల చుట్టూ మరియు పాకలలో ఉన్న ఉష్ణోగ్రతలలో మార్పులు తెచ్చి చల్లటి వాతావరణం అందించుటకు అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. పశువుల పాకల చుట్టూ 2 వరుసలలో చెట్లను పెంచితే వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలకు గురికాకుండా వాటిని కాపాడుకోవచ్చు. పశువుల పాకలు 14 అడుగుల ఎత్తు ఉండి తూర్పు పడమర దిశలలో నిర్మించాలి. దాని వలన గాలి వెలుతురు ప్రసరణ సరిగా పాకలో ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. పశువుల పాకలలో కూడా చల్లదనం కోసం సీలింగ్ ఫ్యాన్లు, కూలర్లని స్తోమతని బట్టి ఏర్పాటు చేయాలి. వరిగడ్డి లేదా తాటాకులతో లేదా కొబ్బరాకులతో పాక పైకప్పు వేయడం లేదా పైకప్పు తెల్లటి పెయింట్స్ వాడటం వలన పశువులకి చల్లటి వాతావరణం అందిస్తాయి. పాకలకు ఇరువైపులా గోనె పట్టలను వేలాడదీసి వాటిని రోజుకు కనీసం 2 సార్లు నీటితో తడపడం వలన పాకలో ఉష్ణోగ్రత తగ్గించవచ్చు. ఒకవేళ పశువుల షెడ్డును సిమెంటు లేదా రేకులతో నిర్మించినట్లయితే వాటిపైన గడ్డి కప్పి రోజు నీటితో తడపాలి. పశువుల పాకలో చల్లటి వాతావరణాన్ని చేకూర్చుటకు స్ప్రింక్లర్స్ లేదా ఫాగర్స్ వంటి నీరు వెదజల్లే యంత్రాలను ఉపయోగించి పశువుల శరీరంపై నీటిని వెదజల్లాలి. పశువులు బెడ్డింగ్ ఏరియా అంటే అది పడుకునే ప్రదేశంలో తడి కాకుండా జాగ్రత్త వహించాలి. లేనిచో అపరిశుభ్రంగా ఉన్న నేల నుండి సూక్ష్మజీవుల వలన పొదుగువాపు వ్యాధి సోకే అవకాశం ఉంది. పశువులను చెరువులలో దింపి 2-3 గంటలు ఉండనిస్తే ఉష్ణోగ్రత ప్రభావం తగ్గి మంచి ఫలితం ఉంటుంది. పశువుల పాక బయట కూడా నీడ ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. దీనికోసం సహజమైన చెట్ల నీడను లేదా నీడనిచ్చే గ్రీన్ షేడ్ నెట్స్ను ఏర్పాటు చేయాలి. రోజుకి పశువుకి ఎంత త్రాగునీరు ఇవ్వాలి? పాడి పశువుల మొత్తం శరీరంలో 60 నుండి 70% వరకు నీరు ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. పశువులలో జీర్ణక్రియ, పోషకాల శోషణ సజావుగా సాగాలంటే నీరు చాలా ముఖ్యమైంది.
పెద్ద పశువులకి సుమారు 40 నుండి 50 లీటర్ల వరకు త్రాగునీరు అందించాలి. చిన్న పశువులకి సుమారు 5 నుండి 6 లీటర్ల త్రాగునీరు అందించాలి. పోషణ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వేసవిలో పశు శరీరంలోని జీవక్రియల మార్పు కారణంగా అధిక వేడి శరీరంలో ఉత్పత్తి అయినందువలన మేపు తినే సామర్థ్యం తగ్గును. కావున పాల దిగుబడి కూడా తగ్గును. వేడి తాపం కారణంగా కలిగే నష్టాలను అధిగమించుటకు పశువులకు సరైన పోషణ అందించటం కీలకమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. నాణ్యమైన పచ్చిగడ్డిని పశువులకు మేపుగా ఇవ్వాలి. ఆవులలో ప్రతి 2.5 లీటర్ల పాల ఉత్పత్తికి కేజీ దానా, గేదెలలో ప్రతి 2 లీటర్ల పాల ఉత్పత్తికి కేజీ దానా అదనంగా ఇవ్వాలి. వేసవిలో పశువులకు అందించే పోషణలో పీచు పదార్థం అంటే ఎండుగడ్డిని అధికంగా మేపుట తగ్గించాలి. వేసవిలో శరీరంలో సోడియం, పొటాషియం ధాతువుల నష్టం మూత్రం ద్వారా అధికంగా ఉంటుంది. కాబట్టి పశు శరీర వ్యవస్థల పనితీరు సజీవుగా జరగాలంటే నిర్దిష్ట మోతాదులో ఖనిజ లవణ మిశ్రమం అందించాలి. వేసవిలో పశువులకు అందించే పోషణ విడతల వారీగా విభజించి ఇవ్వాలి. ఉదయం వేళలో, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చల్లని వేళలో పోషణలోని అధిక వంతును ఇవ్వాలి. ఎందుకంటే బయట వేడితో పాటు జీర్ణక్రియ ద్వారా ఉత్పత్తి అయిన శరీరంలోని వేడి కూడా జత చేరితే పశువులు శరీర ఉష్ణోగ్రతని సమతాస్థితిలో ఉంచలేక వడదెబ్బకు గురి కావచ్చు. పశువులకు అందించే పచ్చి మేతను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మేపాలి. ఈ పద్ధతిని చాఫింగ్ అంటారు. ఇలా చేయడం వలన మేత వృధా కాకుండా చూడొచ్చు. అలాగే మేతలో పోషకాలు సమృద్ధిగా పశువులకి అందుతాయి. వేసవిలో సైలేజ్ గడ్డి లేదా మాగుడు గడ్డి యొక్క ప్రాముఖ్యత. పచ్చి మేతలోని పోషకాలు నష్టపోకుండా గాలి చొరబడిన ప్రదేశంలో నిల్వ చేయడం వలన రసాయనిక మార్పులు చెందిన మేతను సైలేజ్ గడ్డి లేదా మాగుడు గడ్డి అంటారు. వేసవి కాలంలో పశుగ్రాసం అందుబాటులో లేనిచో ఈ సైలేజ్ గడ్డి మేపుట వలన పాల దిగుబడి తగ్గకుండా ఉండటమే కాక పశువులు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. కాబట్టి రైతులు వర్షాకాలంలో అధికంగా ఉన్న పశుగ్రాసాన్ని పాతరా వేసి నిల్వ చేసుకున్నచో వేసవిలో పశువులకు మంచి పోషకాలు ఉన్న మేతగా ఉపయోగం పడుతుంది. అన్ని రకముల గడ్డిని సైలేజీగా తయారు చేసుకోవచ్చు. కానీ మొక్కజొన్న పశుగ్రాసంతో నాణ్యమైన మంచి పోషకాలున్న సైలేజ్ గడ్డిని తయారు చేసుకోవచ్చును. యూరియాతో సుపోషకం చేసిన వరిగడ్డి యొక్క ప్రాముఖ్యత. వేసవిలో పచ్చిమేత లేనిచో పాల దిగుబడి తగ్గకుండా ఉండటానికి వరిగడ్డి లేదా చొప్పని యూరియాతో సుపోషకం చేసినట్లయితే నాణ్యత పెరిగి మాంసాకృతులు 4 నుండి 5% వరకు పెరుగుతాయి. సాధారణంగా వరిగడ్డిలో తేమ శాతం 8 నుండి 10% ఉంటుంది. కానీ యూరియాతో సుపోషకం చేసిన గడ్డిలో 45 నుంచి 50% వరకు ఉంటుంది. అందువలన పశువులు ఇష్టంగా తినటమే కాక వరిగడ్డతో పోల్చితే త్వరగా జీర్ణమవుతుంది. కాబట్టి యూరియా గడ్డి మేపటం వలన పాల దిగుబడి మరియు పాలలో వెన్న శాతం కూడా పెరుగుతుంది. వేసవిలో పశువులకు సులభంగా జీర్ణమయ్యే పిండి పదార్థాలైన గంజి, రాగిజావ లాంటివి ఇవ్వాలి. అందుబాటులో ఉంటే పచ్చిగడ్డిని ఎక్కువగా పశువులకు ఇవ్వాలి. పచ్చిగడ్డిని ఉదయం పూట, ఎండుగడ్డిని రాత్రి వేళ వేరువేరుగా ఇవ్వాలి. అధికంగా పాలిచ్చే పశువులకు దానాను నీటితో తడిపి ఇవ్వాలి. మేత కోసం పశువుల్ని ఉదయం పూట 6 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం వేళ 5 గంటల నుండి 7 గంటల వరకు బయటకు తీసుకెళ్లడం మంచిది. గొంతువాపు, జబ్బవాపు వ్యాధి రాకుండా నివారణ టీకాలు పశువులకి, గొర్రెలకు, మేకలకు ఇవ్వాలి. ఎండలో నుంచి వచ్చాక పశువుల ప్రవర్తనా తీరును గమనిస్తూ ఉండాలి. ఏదైనా అనారోగ్య లక్షణాన్ని గుర్తిస్తే వెంటనే వెటనరీ డాక్టర్ని సంప్రదించాలి. మేడం, మరి చాలామంది రైతాంగం పశువుల్ని ఒక గ్రామంలో కొని ఇంకో గ్రామంలోకి వాహనాల మీద తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఈ వడదెబ్బకు చనిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ రవాణా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రైతులు? ఎండ కాస్తున్న సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పుడు పశువులను చాలా వరకు రవాణా చేయకపోవడం మంచిదని చెప్పుకోవాలి. ఒకవేళ చేయాల్సి వస్తే వాహనాల ద్వారా పశువులను తరలించేటప్పుడు తక్కువ స్థలంలో ఎక్కువ జీవాలను లేదా పశువులను కిక్కిరిసి రవాణా చేయటం వలన అవి చాలా వరకు ఒత్తిడికి లోనవుతాయి. ప్రయాణ సమయంలో రవాణా వాహనం నుంచి పశువులు బయటికి ఎగిరి దూకకుండా సరైన ఏర్పాటు చేయాలి. పశువులకు సరిపడేంత గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. పొరపాటున అగ్ని ప్రమాదం సంభవిస్తే నివారించేలా ఉండాలి. ప్రాథమిక చికిత్సకు అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉంచుకోవాలి.
పశువులను తరలించేందుకు వినియోగించే వాహనం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అదే వాహనాన్ని తరచుగా రవాణాకు వినియోగిస్తే క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయడం మంచిది. వాహనంలో కనీసం 5 సెంటీమీటర్ల వరకు మందంతో వరిగడ్డిని పరచాలి. గొర్రెలు, మేకల సంఖ్య ఎక్కువగా ఉంటే వాటిని విడివిడిగా వేర్వేరు వాహనాల్లో రవాణా చేయాలి. రెండింటిని కలిపి ఒకే వాహనంలో రవాణా చేయకూడదు. ఈనే అవకాశం ఉన్న నిండు చూడి జీవాలను లేదా ఈని 3 రోజులు కూడా కానటువంటి జీవాలను కానీ పశువులను కానీ రవాణా చేయకూడదు. మేడం, మరి ముఖ్యంగా ఈ వడదెబ్బ అనేది సహజంగా వేసవిలో ఈ నల్లజాతి పశువులు అంటే ముఖ్యంగా గేదెల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ వడదెబ్బ తగిలింది అని రైతు ఎలా తెలుసుకోవాలి? వడదెబ్బ సోకినప్పుడు ఆ గేదెల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి? ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? వడదెబ్బ లేదా హీట్ స్ట్రోక్ ఆర్ సన్ స్ట్రోక్ అంటాము. అలా వడదెబ్బ తగిలినటువంటి పశువులు చూపించే లక్షణాలైతే మొదట ప్రవర్తనలో మార్పులొస్తాయి. వేగంగా శ్వాస తీసుకోవడం, పశువులు నీడ పట్టుకు చేరడం, సాధారణ పశువుల ఉష్ణోగ్రత పెరగటం, నోరు తెరిచి శ్వాస తీసుకోవడం, చొంగ కారడం, రొప్పుతూ ఉండటం, ఆకలి మందగించి మేత తీసుకోకపోవడం, అలాగే పశువులు నడవలేక తూలుతూ ఎక్కువగా పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఎండవేడిమికి పశువులు నీరసించి బలహీనంగా మారతాయి. ఫలితంగా పాల ఉత్పత్తి తగ్గుతుంది. మరి వడదెబ్బ తగిలిన పశువులకు చేయవలసిన ప్రథమ చికిత్స అంటే రైతు స్థాయిలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వేడితాపం లేదా వడదెబ్బ తగిలిన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. వాటి శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి అనేకసార్లు నీటితో కడగాలి. తల నుదిటి మీద అందుబాటులో ఉంటే ఐస్ ముక్కలు పెట్టాలి. లేదు గోనె సంచి నీటితో తడిపి దాని శరీరం పైన కప్పి ఉంచాలి. అలాగే గ్లూకోజ్ వాటర్ లేదా సెలైన్, సోడియం క్లోరైడ్ అందించాలి. చల్లని మంచినీరు సమృద్ధిగా అందించాలి. మేడం, ముఖ్యంగా మరి ఇవాళ చూస్తే గొర్రెలు, మేకలు కూడా చాలామంది పోషణ చేసి వాటి మీద కూడా లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ వేసవిలో ఈ గొర్రెలు, మేకల్లో ఎలాంటి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది? జీవాల్లో కనిపించే ఈ కార్జరపు జలగ అనేది చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతుంటుంది. ఈ జీవాల్లో ఎటువంటి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చూసినట్లయితే వేసవిలో జీవాల్లో కనిపించే ఒక వ్యాధి కార్జపు జలగ వ్యాధి, లేదు లివర్ ఫ్లూక్ ఇన్ఫెస్టేషన్ అంటాము. ఇది జనరల్గా ఏప్రిల్ నుండి ఆగస్ట్ మాసాలలో ఈ వ్యాధి కనిపించడం జరుగుతుంది. ఈ వ్యాధి సోకిన గొర్రెలు కార్జం లేదా కాలేయం మీద ఎక్కువగా ఈ లివర్ ఫ్లూక్స్, ఫేషియోలా జైగాంటికా, ఫేషియోలా హెపాటికా అనే జలగలు ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధిని కార్జపు జలగ రోగంగా పిలుస్తారు. జనరల్గా ఆయకట్టు ప్రాంతాలకు వలస వెళ్లే గొర్రెలకు ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి గొర్రెలు, మేకలు నీరు నిలిచి ఉన్న పచ్చిక బయళ్లలో, వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రదేశంలో మేసినప్పుడు లేదా నీరు త్రాగినప్పుడు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. గొర్రెలు నీరు నిల్వ ప్రాంతంలో మేసినప్పుడు ఆ ప్రాంతాలలో ఉండే నత్తలలో ఉన్న పరాన్నజీవి వృద్ధి చెంది వాటి నుండి నీళ్ళలోకి విడుదలవుతాయి. నీళ్ళలో ఈదుతున్న సర్కేరియా లార్వాలు గడ్డి పరకలను ఆశించి మెటాసర్కేరియాగా మార్పు చెంది గొర్రెలలోకి మేత ద్వారా కానీ నీరు ద్వారా కానీ ప్రవేశిస్తాయి. గొర్రెలలోకి చేరిన మెటాసర్కేరియా లార్వాస్ ప్రేగులో గోడలో నుంచి పాకుతూ ఉదర కుహరాన్ని చేరుకొని అక్కడి నుంచి కాలేయాన్ని చేరుకొని వ్యాధిని కలుగచేస్తాయి. ఒకవేళ వ్యాధి సంక్రమిస్తే ఈ వ్యాధి లక్షణాలను ఎలా మనం గుర్తించాలి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వ్యాధి 2 రకాలుగా ఉంటుంది. తీవ్ర వ్యాధి లేదా దీర్ఘకాలిక వ్యాధి. తీవ్ర వ్యాధి చూసుకున్నట్టయితే ఈ రూపంలో గొర్రెలు ఆకస్మికంగా మరణాలకు గురవుతాయి. ఈ రూపంలో జలగలు కాలేయాన్ని పూర్తిగా విధ్వంసం చేయడం వలన మరణాలు సంభవిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధి ఈ రూపంలో క్రమేణా బరువు తగ్గి గొర్రెలు రక్తహీనతకు లోనవుతాయి. దవడ కింద నీరు చేరి వాపు కనబడుతుంది. వ్యాధి సోకిన గొర్రెలు చికిత్స చేయని ఎడల 5 నుండి 6 రోజుల లోపల మరణిస్తాయి. నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలంటారు? వలస ప్రాంతాలలో నత్తగుల్లలను గమనించినట్లయితే మేత ప్రాంతాన్ని మార్చాలి. ఆయకట్టు ప్రాంతాలకు వలస వెళ్లే గొర్రెలకు ముందు జాగ్రత్త చర్యగా నట్టల నివారణ మందు రఫాక్సినైడ్తో మందు తాగించి తీసుకొని వెళ్ళాలి. ఈ విధంగా చేసినట్లయితే ఈ కార్జపు జలగ వ్యాధిని మనం నివారించుకోవచ్చు. వేసవిలో పాడి పశువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి? ముఖ్యంగా పశుపోషణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పాల దిగుబడి తగ్గకుండా పశువులను మనం కాపాడుకోవచ్చు? అదేవిధంగా జీవాల్లో ఎలాంటి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది? ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం. థ్యాంక్ యూ అండి.